హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన చుక్కకూర పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ఇది రైస్లోనే కాదు, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చుక్కకూర పప్పుకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg కందిపప్పు, 3 మీడియం సైజ్ టమాటాలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ తగినంత, ఉప్పు తగినంత, చుక్కకూర ఒక 5 కట్టలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు, 3 ఎండుమిర్చి. ముందుగా కందిపప్పును ఇలా కుక్కర్లో తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీసుకొని ఇలా ఉడికిన తర్వాత పప్పు గొట్టంతో ఒకసారి బాగా రుబ్బుకోవాలి. పప్పు గొట్టంతో రుబ్బుకున్న తర్వాత ఇందులో 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులో పోపు కోసం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఇలా పోపు మొత్తం పప్పులో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పప్పుని మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా కూడా మరిగించుకోవద్దు, లేదంటే గట్టి పడిపోతుంది. ఒక 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన చుక్కకూర పప్పు రెడీ. ఇది రైస్లోనే కాదు, చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.